హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో క్యాస్ట్ ఐరన్ దోశ తవా అన్బాక్సింగ్ అండ్ సీజనింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మేము ఇక్కడ ప్రెస్టీజ్ బ్రాండ్ క్యాస్ట్ ఐరన్ దోశ తవా తీసుకున్నామండి. ఇది సైజ్ కొంచెం పెద్దగానే ఉంటుంది. డయామీటర్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. అలాగే గ్యాస్ అండ్ ఇండక్షన్ స్టవ్స్కి కంఫర్టబుల్, కెమికల్ ఫ్రీ అండి. ఈ క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్కి ఎటువంటి హార్మ్ఫుల్ కోటింగ్ ఉండదండి. అలాగే వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1600 దాకా పడింది. ఈ ఐరన్ ప్యాన్ని ఫస్ట్ టైం వాడేటప్పుడు సీజనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి, ప్రతిసారి చేయనవసరం లేదు. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకుని మనం రెగ్యులర్గా వాడే డిష్ లిక్విడ్ కొద్దిగా వేసుకోవాలండి. నార్మల్ స్క్రబ్బర్తోనే బాగా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ అనేది యూజ్ చేయకూడదండి. తర్వాత వాటర్తో ఈ ప్యాన్ని రెండు వైపులా కూడా బాగా రుద్దుతూ కడిగేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తడిపోయేంత వరకు కూడా ఆరబెట్టుకోవాలి. ప్యాన్ ఇలా పొడిగా అయిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్, దాంతోపాటు పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసుకొని ఈ ప్యాన్ సర్ఫేస్ మొత్తాన్ని కూడా బాగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఏదైనా పొడి క్లాత్ తీసుకొని తడేమీ లేకుండా తుడుచుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెనంని హీట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ని మధ్య కట్ చేసుకొని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ గుచ్చుకొని ఆయిల్ మొత్తాన్ని కూడా ప్యాన్ సర్ఫేస్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా దోశ అనేది నీట్గా వస్తుందండి. తర్వాత ఆనియన్ ముక్కలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని కాసేపు ఫ్రై చేసిన తర్వాత డిస్కార్డ్ చేసేయండి. ఒకసారి ప్యాన్ని తుడుచుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. అంతేనండి, మనం దోశ వేయడానికి తవా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే ఒక గరిట బ్యాటర్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫస్ట్ దోశ అంత నీట్గా రాదు, తర్వాత నుంచి హోటల్ స్టైల్లో లాగా చాలా బాగా వస్తాయండి. ఈ క్యాస్ట్ ఐరన్ తవా చాలా బాగుందండి. ఒకసారి కొనుక్కున్నామంటే దీని డ్యూరబిలిటీ లాంగ్ టైం ఉంటుంది. ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.